హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే అండ్ ఆదాబ్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మాడ్యులర్ కిచెన్స్లో ఓపెన్ కిచెన్ వర్సెస్ క్లోజ్డ్ కిచెన్స్. సో ఫ్రెండ్స్, ఇంటీరియర్స్లో మాడ్యులర్ కిచెన్స్ అనేది ప్రముఖ పాత్ర, అది మీకు తెలుసు. అసలు మాడ్యులర్ కిచెన్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఎన్ని మోడల్స్లో ఈ కిచెన్స్ అనేవి దొరుకుతాయి షేప్ వైజ్గా, అండ్ అట్లాగే ఓపెన్ కిచెన్ బెటరా, క్లోజ్డ్ కిచెన్ బెటరా, ఓపెన్ కిచెన్లో ఉండే ఉపయోగాలు ఏంటి, క్లోజ్డ్ కిచెన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఇది సమస్య, అందరికీ ఉండే సమస్య. ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ డౌట్లన్నింటినీ, ఈ మాడ్యులర్ కిచెన్స్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, దానికన్నా ముందు అసలు ఇంటీరియర్స్లో ఈ కిచెన్స్కి ఉన్న పాత్ర చాలా చాలా ఎక్కువ అని చెప్పాలి. అంటే యాక్చువల్గా ఇంటీరియర్స్లో మాడ్యులర్ కిచెన్స్కి పట్టినంత బడ్జెట్ కానీ, టైం టేకింగ్ కానీ, అలాగే స్టోరేజ్ కానీ, దాంట్లో వాడే యాక్సెసరీస్ కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ కిచెన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ బడ్జెట్ తీసుకుంటుంది. సో అటువంటి కిచెన్స్ అసలు ఎన్ని రకాలంటే స్ట్రైట్ కిచెన్ అండ్ ఎల్ షేప్ కిచెన్ అండ్ యూ షేప్ కిచెన్ అండ్ అలాగే క్లోజ్డ్ కిచెన్ అండ్ ఐలాండ్ కిచెన్ అండ్ అలాగే మినీ డైనింగ్ కిచెన్ ఓపెన్ కిచెన్స్లో, ఇలా 7 టైప్స్ ఆఫ్ కిచెన్స్ మీకు షేప్ వైజ్గా, అంటే మీ ఇంట్లో ఆ కిచెన్ ఉన్న రూమ్ను బట్టి, కిచెన్ కమ్ డైనింగ్ ఉన్న రూమ్ను బట్టి, ఆ సైజును బట్టి ఇన్ని రకాలుగా మనం దాన్ని చెయ్యొచ్చు. సో ఈ షేప్స్ వైజ్గా డివైడ్ చేయటమే కాకుండా నవేడేస్ అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఓపెన్ కిచెన్ బెటరా, క్లోజ్డ్ కిచెన్ బెటరా? సో దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఓపెన్ కిచెన్ అంటే మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటారు, అండ్ క్లోజ్డ్ కిచెన్ అంటే మనకు అందరికీ తెలుసు, 4 పక్కల ఒక రూము క్లోజ్ ఉండి, ఎంట్రీ కిచెన్లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఒక గుమ్మం ఉండి, ఎగ్జిట్ వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ ఉండి, 4 పక్కల క్లోజ్ ఉండి ఒక విండో ఉంటే దాన్ని క్లోజ్డ్ కిచెన్ అంటారు. అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అంటే డైనింగ్తో సహా కిచెన్ కంప్లీట్గా కంబైన్డ్ రూమ్లో ఉండి, చక్కగా పెద్దగా ఓపెన్గా ఉండి, ఒక వాల్ లేకుండా 3 పక్కలే ఉండి, ఎంట్రీ అనేది లేకుండా ఎగ్జిట్ వరకే ఉంటే, అంటే వాష్ ఏరియాకి వెళ్ళే మార్గమే ఉండి, ఎంట్రీ మాత్రం కంప్లీట్గా డైనింగ్ కమ్ కిచెన్ ఓపెన్గా ఉంటే దాన్ని ఓపెన్ కిచెన్ అంటారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? సో అంటే బెస్ట్ అనే విషయానికి వస్తే ఫైనల్ పాయింట్ ముందే చెప్తున్నాను. సో ఓపెన్ కిచెన్సే బెస్ట్, కానీ అది ఎలాగా, దానివల్ల ఏంటి ఉపయోగాలు అనేవి నేను మీకు డిస్కస్ చేస్తాను. సో పాయింట్ ఏంటంటే క్లోజ్డ్ కిచెన్స్ వలన ముందు ఉన్న డిసడ్వాంటేజెస్ చెప్తాను. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్లోజ్డ్ కిచెన్స్ అనేవి పాయింట్ నెంబర్ 1, 4 పక్కల క్లోజ్ అయి ఉండటం వలన, ఒక ఎంట్రీ ఎగ్జిట్ ఒక విండోనే ఉండటం వలన, లోపల స్టోరేజు, చిమ్నీ, స్టవ్ అన్నీ ఆ కిచెన్లోనే ఉండటం వలన మీకు ఎయిర్ వెంటిలేషన్ అంటే గాలి వెలుతురు అనేది తగ్గిపోతుంది, ఎక్కువగా ఉక్కపోస్తుంది, దానివలన ఇరుగ్గా ఉంటుంది. సో అదొకటి డిసడ్వాంటేజ్, అంటే ఇంటూ మార్క్ పెట్టుకోవచ్చు వెంటిలేషన్ పరంగా, మీకు టేబుల్ మీద చూపిస్తూ ఉంటారు. ఇక రెండోది స్టోరేజ్ పరంగా కూడా మీకు చాలా ఇరుగ్గా వస్తుంది, అండ్ ఆ రూమ్ సైజుని బట్టి కూడా చాలా ఓల్డ్ ప్యాటర్న్ టైప్లో ఉంటుంది. స్టోరేజ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్లీ ఓపెన్ కిచెన్ తక్కువగానే ఉంటుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్, ఇంటూ పెట్టుకోవచ్చు. ఇక మూడోది లుక్ వైజ్గా కూడా ఓల్డ్ ప్యాటర్న్, లుక్ వైజ్గా కూడా అంతగా లుక్ రావడానికి, మనం పెట్టిన డబ్బుకి, మనం పెట్టిన టైంకి ఆ మాడ్యులర్ కిచెన్ లుక్ రావడానికి అవకాశం లేదు. సో ఇలాగా డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి. గాలాడక ఎక్కువగా బొద్దింకలు, చెదలు చేరటానికి కానీ, మనం ఇండియన్ కిచెన్స్ ప్రకారంగా మనం ఆయిల్ వంటకాలు ఎక్కువ వాడతాం కాబట్టి దానివల్ల ఆ ఫ్యూమ్స్ అన్ని పట్టి కొంచెం త్వరగా ఇరుగ్గా ఉండటం వలన పాడైపోవడానికి అవకాశం కానీ ఉంటుంది. సో ఇవి క్లోజ్డ్ కిచెన్ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్. అయితే ఉపయోగాలు ఏంటి అంటే కొంచెం ఈ క్లోజ్డ్ కిచెన్స్ వల్ల ఉన్న ఒకే ఒక్క ఉపయోగం ఏంటంటే, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు, డైనింగ్ దాకా వచ్చినప్పుడు కిచెన్ క్లోజ్గా ఉండటం వలన
కిచెన్ చేసుకునేటప్పుడు, కిచెన్లో వంట చేసేటప్పుడు కొంచెం ప్రైవసీ ఉంటుంది. అంటే కొంచెం క్లోజ్ అయి ఉండటం వల్ల ఎవరు వచ్చినా కనపడదు కాబట్టి కిచెన్ కొంచెం నీట్గా లేకపోయినా వంట చేసేటప్పుడైనా కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది. అదొక్కటే ఉపయోగం అని చెప్పాలి. అండ్ రెండోది ఏంటంటే కొంచెం స్టోరేజ్కి ఇరికించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది క్లోజ్డ్ కిచెన్లో. ఈ రెండు తప్పితే నాకు తెలిసి మ్యాక్సిమం డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాలి. అయితే ఇంకా ఓపెన్ కిచెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు క్లోజ్డ్ కిచెన్లో మాట్లాడుకున్నట్టుగా కాకుండా డైనింగ్ కమ్ కిచెన్ రెండు ఓపెన్ ఉండటం వలన ఎయిర్ వెంటిలేషన్ కానీ ప్లేస్ కానీ చాలా ఉంటుంది. దాంతో గాలి వెలుతురు ఎక్కువగా వస్తుంది. ప్లేస్ పెద్దగా ఉండటంతో స్టోరేజ్కి మోర్ ఛాన్సెస్ ఉంది డిజైనింగ్లో. అండ్ అట్లాగే రెండు ఓపెన్గా ఉండటం వలన మినీ డైనింగ్కి కాన్సెప్ట్ కిచెన్ చేయడానికి, ఐలాండ్ కిచెన్ కాన్సెప్ట్ కిచెన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. చూడండి ఎన్ని రైట్లు పడుతున్నాయో, ఎయిర్ అండ్ వెంటిలేషన్ అండ్ స్టోరేజ్ అండ్ కాన్సెప్ట్ కిచెన్ చేయడానికి. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే లుక్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్, లేటెస్ట్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ మనం పెట్టిన మనీకి అండ్ అలాగే మనం చేసే డిజైనింగ్కి, మనం పెట్టిన టైంకి ఒక బ్యూటిఫుల్ లుక్ని మనం ఇంటీరియర్లో ఇంటికి తీసుకురావచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకా డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఏవైతే మనకి అక్కడ అడ్వాంటేజెస్ అనుకున్నామో ఇక్కడ డిసడ్వాంటేజెస్ అవుతాయి. అదేంటంటే ఓపెన్గా ఉండటం వల్ల కిచెన్, సో ఎవరైనా వచ్చినప్పుడు డైనింగ్లోకి ఖచ్చితంగా కిచెన్లోకి చూసినప్పుడు ఓపెన్గా ఉంటుంది కాబట్టి కొంచెం అది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కిచెన్ చేసేటప్పుడు కనపడుతూ ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు. అంతే తప్పితే ఈ రోజుల్లో పెద్దగా అది ప్రాబ్లంగా చూడట్లేదు. సో ఎందుకంటే ఈరోజు చిమ్నీ వచ్చేసింది, ఎగ్జాస్ట్లు వచ్చేసినాయి, అన్నీ ఎక్కడికక్కడ డిజైనింగ్లో దానికి అన్ని ప్లేస్మెంట్స్ వచ్చేసినాయి. కాబట్టి డిజైనింగ్ ప్రాపర్గా చేసుకొని ఆ కిచెన్కి, డైనింగ్కి, ఓపెన్ కిచెన్కి ఆల్టర్నేటివ్గా వెట్ కిచెన్ మనం ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఓపెన్ కిచెన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా క్లోజ్డ్ కిచెన్ అనేది వాళ్ళు ఎవరు వాడట్లేదు. ఓపెన్ కిచెన్కి అందరూ చూస్తున్నారు. అండ్ కాన్సెప్ట్ కిచెన్ కూడా బాగా సక్సెస్ అవుతుంది. సో కాబట్టి ఇలా అన్ని విషయాలు ఒక్క కిచెన్ గురించే కాదు, ఇంటీరియర్స్ అండ్ బెడ్రూమ్స్ గురించి డిజైనింగ్ చేసుకొని అన్ని విషయాలు తెలుసుకొని మంచి మెటీరియల్తో, మంచి వాస్తుతో మనం గనక చేయించుకున్నట్లయితే కనుక డెఫినెట్గా బాగుంటుంది. మరి ఈ నెంబర్కి కాల్ చేసి 2-3 రోజుల ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మరి మన ఇంజనీర్స్తో కూర్చున్నప్పుడు ఈ డిజైనింగ్ డిస్కషన్స్ చేసుకొని అది ఎప్పుడు కలవాలి అనే పాయింట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకముందు, స్టార్ట్ చేయకముందు, బ్రిక్ వర్క్ జరిగేటప్పుడు మీకు ఇప్పుడు ఇమీడియట్లీ ఎప్పుడంటే అప్పుడు ఆలస్యం చేయకుండా కలిసినట్లయితే కనుక కన్స్ట్రక్షన్తో పాటే ఇంటీరియర్ని, ప్లానింగ్ని చేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూలైనా, తెలంగాణలో ఎక్కడికైనా సరే మనం మీ ఇంటికి వచ్చి సర్వీసెస్ అన్నీ ఉంటాయి. మీరు ఒక్కసారి షోరూమ్కి వచ్చి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్లయితే కనుక ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము మరి.